ఎందుకో ఈరోజు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనిపించింది. అందుకే మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు భువి ఇచ్చిన ఆన్సర్ వింటే మనం అతన్ని ఎంతగా మిస్ అవుతున్నామో మనకి అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, భువికి ఇప్పుడు 36 ఇయర్స్ అయినా సరే ఒక్కసారి బాల్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగాడంటే 25 ఇయర్స్ యంగ్స్టర్స్ని కూడా డామినేట్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే అతని కెరీర్లో అతనికి దక్కాల్సినంత క్రెడిట్ ఎప్పుడూ దక్కలేదు. అయినా సరే ఈ ఏజ్లో కూడా వరల్డ్లోనే బిగ్గెస్ట్ T20 లీగ్ని ఎంతగానో డామినేట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో మిగతా క్రికెటర్స్ చేస్తున్నట్లు తాను కూడా ఒక PR ఏజెన్సీని పెట్టుకోవచ్చు. చిన్న ఛాన్స్ దొరికినా సరే ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకుంటానని, ఇండియన్ టీంలోకి కంబ్యాక్ ఇస్తానని ఈజీగా చెప్పొచ్చు. కానీ భువి ఏమన్నాడో తెలుసా? టీం గెలుస్తుంది కదా, నేను దానికి చాలా హ్యాపీ. ఇండివిజువల్ సక్సెస్ అంటారా, చాలా మంచిదే. ఒకప్పుడు పర్పుల్ క్యాప్ గెలిస్తే బాగానే అనిపించేది, కాకపోతే ఇప్పుడు టీం గెలవడమే నా ఫస్ట్ ప్రియారిటీ అని చాలా సింపుల్గా చెప్పేశాడు. ఇలాంటి PR హడావుడి లేకుండా గ్రౌండ్కి రావడం, తన 4 ఓవర్స్ వేయడం, సైలెంట్గా తన పని చూసుకొని వెళ్ళిపోవడం, ఇలాంటి ప్లేయర్ని ఎవరైనా ఇష్టపడకుండా ఎలా ఉండగలరు చెప్పండి? నిజంగా భువికి దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదని మీకు అనిపిస్తే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని క్రికెట్ లవర్స్కి షేర్ చేయండి.